హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజు యాదగిరిగుట్ట వెళ్తున్నాము శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి. మేమున్న దగ్గర నుంచి అయితే యాదగిరిగుట్ట 70 కిలోమీటర్స్. సో ఇక్కడ గట్కేసర్ దాటిన తర్వాత నుంచి మనకు అక్కడక్కడ కొండలు, ఈ చెట్లు, ఇదంతా చాలా బాగుండిద్ది లొకేషన్ చూడడానికి. సో మేమైతే బైక్ మీద వెళ్తున్నాము. ప్లస్ ఏంటంటే ఇక చిన్న చిన్నగా చినుకులు కూడా పడుతున్నాయి అన్నమాట. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసామండి. అక్కడ గోవింద నామాలు కనపడుతున్నాయి చూడండి, అదే అండి మన గుడి వచ్చేసరికి. ఇక్కడ మనకి కొండ మీదకి వెళ్ళడానికి 2 మార్గాలు ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటంటే మనము మెట్ల ద్వారా వెళ్ళొచ్చు, ఇంకోటి ఏంటంటే వెహికల్స్ వెళ్తాయి. వెహికల్స్ కూడా ఏంటంటే కార్లు, బస్సులు, ఆటోలు మాత్రమే వెళ్తాయి. బైక్స్ అయితే పైకి వెళ్ళవు. ఇంతకుముందు ఎలా ఉందంట కానీ ఇప్పుడు ఎలా లేదు. సో బైక్ అయితే మనం కిందే పార్క్ చేసుకొని వెళ్ళాలి. ఇక్కడ బైక్కి పార్కింగ్ ఛార్జెస్ వచ్చేసి 20 రూపీస్. అయితే ఇక్కడ వచ్చేసరికి మనం మెట్ల మీద నుంచి వెళ్దామని మేము అనుకున్నామండి. మెట్ల మీద నుంచి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ కొబ్బరికాయ తీసేసుకున్నాము. కొబ్బరికాయ తీసేసుకొని ఇక్కడ గోపురం చూపిస్తాను చూడండి. గోపురం ఎంత బాగుందంటే మెట్ల దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు చాలా బాగుందండి గోపురం మొత్తము. ఇక్కడ బొట్లు పెట్టడానికి కూడా మనకి ఏంటంటే లేడీస్ ఉంటారు. లేడీస్ వచ్చేసరికి పర్ హెడ్ వచ్చేసరికి 10 రూపీస్ తీసుకుంటారండి. చూడండి ఎంత బాగా పెడుతున్నారు, బొట్లు కూడా చాలా బాగా పెడతారు. వీళ్ళైతే అసలు బొట్టు పెట్టించుకునే వరకు అస్సలు ఒప్పుకోరు, వెళ్ళనియరు. సో మేము కూడా ఏంటంటే ఇక్కడ నేను అమర ఇద్దరం బొట్టు పెట్టించేసుకున్నాము. ఇద్దరికి ఒక్కొక్కరికి 10 రూపీస్ చొప్పున 20 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ నుంచి మెట్ల దగ్గర నుంచి వెళ్ళి చూడండి, ఇక్కడ ఈ మెట్లు అనేది ఆల్మోస్ట్ వచ్చేసరికి 200 నుంచి 350 వరకు ఉంటాయండి. ఈ మెట్ల మార్గం వచ్చేసరికి మెట్లు కొంచెం పైకి వెళ్ళిన తర్వాత వ్యూ బాగుందని, చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి వ్యూ అన్నది షూట్ చేసామండి. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చెట్లు, ఈ ఇల్లులు, ఈ ఊరు మొత్తం చాలా ప్రశాంతంగా నీట్గా కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ గోపురం, ఈ గోపురం అనేది మనము ఫస్ట్ ఎంట్రన్స్ ఉంది కదా, అక్కడ వచ్చే ఎంట్రన్స్ గోపురం అనమాట. అది ఇక్కడ నుంచి పైనుంచి షూట్ చేసాము. చాలా ప్రశాంతంగా ఉంది ఈ లొకేషన్ అయితే. సో ఇక్కడ మనం మెట్ల నుంచి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కోతులు ఉంటాయి అన్నమాట. అవి మన చేతిలో ఏమన్నా తిండి పదార్థాలు ఉంటే లాగేసుకుంటాయి. సో మనమైతే చాలా జాగ్రత్తగా వాటికి ఏమి కనిపించకుండా వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఇక్కడికి మనం వచ్చేసామండి. మెట్లు ఎక్కేసి పైకి వచ్చేసాము. పైకి వచ్చిన తర్వాత ఈ మెట్ల దగ్గర నుంచి కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే మనకి దేవుడికి సంబంధించినవి పూజా సామాగ్రి దొరుకుతాయండి. ఇక్కడ పూజా సామాగ్రి కూడా అన్నీ దొరుకుతాయండి. ఆల్మోస్ట్ దేవుడి పటాలు, దేవుడికి సంబంధించినవి, ఒత్తులు అనేవి అన్నీ దొరుకుతాయి. ఇక్కడ మొత్తం అనేది ఈ లెఫ్ట్ సైడ్లో కొనుక్కోవచ్చు అండి. 10 షాప్స్ వరకు ఉంటాయి ఇక్కడ. ఈ 10 షాపుల్లో అన్నీ రీజనబుల్లో ఉంటాయి. ప్రైస్ మాత్రం డిఫరెన్స్ చెప్తారు, కానీ మనం ఇక్కడ కొంచెం అడిగి తీసుకోవాలి, జాగ్రత్తగా అడిగి తీసుకోవాలి. కొంచెం ఇంకా రైట్ తీసేసుకొని పైకి ఎక్కాలండి. పైకి ఎక్కిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ వాటర్ సప్లై కూడా ఉంటుందండి. ఇక్కడ ఓన్గా మనకి ఏంటంటే గుడి వాళ్ళే మనకి ఇక్కడ వాటర్ అనేది సప్లై చేస్తున్నారు. సప్లై చేసిన దగ్గర ప్యూరిఫై వాటర్ ఉంటుంది. వాటర్ తాగేసి పైకి ఎక్కే మెట్ల నుంచి మనకి లెఫ్ట్ సైడ్ శివాలయం అనేది ఉండిద్ది. ఇక్కడ ఏంటంటే ఈ శివాలయము నరసింహస్వామి వెలవక ముందే ఇక్కడ శివుడు వెలిసాడనమాట. ఇది పాత శివాలయం ఉంటారండి. ఈ శివాలయంలో ఇప్పుడు మొత్తం డెవలప్మెంట్ చేశారు. మొత్తం ఏంటంటే ఈ రీసెంట్గానే డెవలప్మెంట్ చేసినట్లుగా మొత్తం ఉంటుంది, కానీ ఇది పాత శివాలయం అండి. ఇక్కడ చాలా బాగుంది. అసలు వర్షం పడుతుంది, చిన్న చిన్న చినుకులు. ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చాలా మంది ఫొటోస్ కూడా దిగుతున్నారు.
దగ్గరకు వచ్చేసరికి అక్కడ నందీశ్వరుడు ఉంటాడు. నందీశ్వరుడు ఇంకా లోపల శివలింగం ఉండిద్ది. ప్లస్ విగ్రహాలు కూడా ఉంటాయన్నమాట. సో ఫోన్ అయితే లోపలికి ఎలా ఉండదు లేదు, అందుకని చెప్పేసి ఇప్పుడు వీడియో ఆఫ్ చేసేసాము. ఇక్కడ ఇది వచ్చేసరికి మెయిన్ గుడి అండి. మెయిన్ గుడి లోపల పైకి వచ్చేసాము. కొంచెం పైకి రాగానే మెయిన్ గుడికి ఎంట్రన్స్ ఉంటుంది. అయితే మనకేంటంటే దర్శనానికి వేరే దారి ఉంటుంది, ప్లస్ గుడి చూడడానికి వేరే దారి ఉంటుంది. గుడి చూసినాక బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వేరే ఉంటుంది. అయితే ఇది మొత్తం ఇది ఇక్కడ మనం చూపిస్తాం చూడండి, గోల్డ్ కలర్లో. అది అక్కడ మనకి మనం భక్తులు వెళ్ళడానికి అది వే అనమాట. సో ఇక్కడ ఇదేంటంటే కళ్యాణ మండపం. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి చాలా వరకు. అక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది, లోపల దేవుడికి ఏమేమి జరుగుతున్నాయో ఇక్కడ పైన ఎల్ఈడిలో కనిపిస్తుంది. ఇదంతా గుడి వ్యూ, ఇదంతా గోపురము, ఇదంతా మెయిన్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ వచ్చేసరికి మొత్తం ఒకటే. ఈ గుడి మొత్తం ఇంకా నల్లరాయితోనే ఉంటుంది, గుడి మొత్తం చుట్టుపక్కల మొత్తము. అయితే ఇక్కడ మనకు వచ్చేసరికి ఈ తెలంగాణ గవర్నమెంట్లో ఇది కట్టారంటే, తెలంగాణ గవర్నమెంట్ మొత్తం 1200 CR అంటే 1200 కోట్లతో ఈ గుడి ప్రాంగణం అంతా నీట్గా కట్టేశారు. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. సో మాకేంటంటే మేము వెళ్ళే టైంకి గుడి అనేది మూసేశారనమాట. సో మేమైతే బయట గంటన్నర వెయిట్ చేసాము. సో ఇక్కడ నేనైతే అడుగుతున్నాను ఎప్పుడు ఓపెన్ చేస్తారా ఏంటి అని. ఇదైతే మనకి కొండపైకి వెహికల్స్ వెళ్ళే దారి అనమాట. సో ఇక్కడ నుంచి కొండకు వెళ్ళే దారి 2 కిలోమీటర్స్ ఉంటుంది, 2.5 కిలోమీటర్స్ వరకు ఉంటుంది అండి. ఇక్కడ కనిపిస్తుంది ఇది అంతా మనము దారి. ఇక్కడ బస్సెస్, ఆటోస్, కార్స్ అవన్నీ వెళ్తాయి. బైక్ కూడా వెళ్తుంది, కాకపోతే కొంచెం దూరం వరకే వెళ్తుంది. ఇంకా అక్కడ కొండపైకి మనము ఫ్రీ బస్సెస్ ఉంటాయి, ఆటోలు ఉంటాయి. ఆటో అయితే 120 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బస్ అయితే ఫ్రీ బస్ ఉండిద్ది. కార్ అయితే మాత్రం మనకి పైకి పార్కింగ్ 500 ఉండిద్ది అనమాట. సో మేమైతే ఇంకా బైక్ కింద పెట్టి మెట్ల నుంచి వచ్చేసాం కదా, సో పైకి వచ్చేసాము. ఇదంతా ఆటో స్టాండ్ అండి. అది ఆటో స్టాండ్ నుంచి, ఆటో స్టాండ్ కాడ నుంచి కొంచెం రైట్ సైడ్ వెళ్ళామనుకోండి బస్ స్టాండ్. అంటే కింద నుంచి పైకి వచ్చేటప్పుడు స్ట్రైట్గా బస్ స్టాండ్ వచ్చేస్తుంది. బస్ స్టాండ్ రాగానే ఇక్కడ బస్ స్టాండ్ మొత్తం యూటర్న్ తీసుకొని వచ్చేసి అక్కడ భక్తులందరినీ దించేస్తుంది. దించేసిన తర్వాత భక్తులందరూ అక్కడ లగేజ్ పెట్టాల్సి ఉంటుందండి. లోపల లగేజ్ పెట్టేసి మొబైల్ పెట్టేసి అక్కడ వెళ్ళాల్సి ఉంటుంది. ఇదంతా సో మనము ఇక్కడ ఫోన్స్, బ్యాగ్స్ అవైతే లోపలికి ఎలో లేదనమాట. సో మేమైతే ఇక్కడ ఇంకా బ్యాగ్ అనేది అక్కడ పెట్టేశాము. ఒక బ్యాగ్ వచ్చేసి 10 రూపీస్. మనకి ఎన్ని బ్యాగ్స్ ఉంటే అన్ని బ్యాగ్స్ పెట్టేసుకోవాలి మనము. సో ఇదంతా కార్ పార్కింగ్. బస్సెస్ కూడా అదిగో అక్కడ చూపిస్తున్న దగ్గర ఆగుతాయి. భక్తులందరూ అక్కడ ఎక్కేసి ఇంకా కిందకి వెళ్ళిపోతారు. సో ఇదేంటంటే మొబైల్స్ కూడా ఇక్కడే పెట్టేయాలి, మనకి లోపలికి ఎలో లేదు కాబట్టి. మేమైతే ఇక్కడ బ్యాగ్స్, మొబైల్స్ పెట్టేశాము. ఫోన్ కూడా ఒక్కొక్క ఫోన్కి 10 రూపీస్ అనమాట. ప్లస్ ఇక్కడ మనకి ఏంటంటే చెప్పులు కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఈ చెప్పులు పెట్టేసాము. ప్లస్ అక్కడ చూపిస్తున్నట్లుగా అక్కడ చూడండి కొంచెం దూరంగా చెప్పులకు కూడా ఒక్కొక్కరికి 2 రూపీస్ అనమాట. సో ఇంకా అక్కడ మేము ఫోన్స్, బ్యాగ్స్, చెప్పులు అవన్నీ అక్కడికి పెట్టేసి ఇంక మేము దర్శనానికి అనేది వెళ్ళిపోయాము. ఇదంతా కార్ పార్కింగ్. ప్లస్ అక్కడ ఏంటంటే బస్ పార్కింగ్. బస్ అంటే నార్మల్గా వస్తుంది వెళ్ళిపోతూనే ఉంటుంది. ఫ్రీ బస్సెస్ కదండి. అక్కడ ఏంటంటే మనకి బస్సెస్ అనేది ఆగవు, వస్తుంటాయి పోతుంటాయి. సో ఇంకా దర్శనానికి వెళ్ళొచ్చేసిన తర్వాత ఇక్కడ కింద చూస్తే చిలక జ్యోతిష్ అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళైతే 20 రూపీస్ అంటున్నారు. మనకి ఇంట్రెస్ట్ ఉంటే చేయించుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ షాప్స్ ఇవన్నీ ఉన్నాయి. షాప్స్ కూడా మనకి అన్నీ దేవుడికి సంబంధించినవన్నీ దొరుకుతాయి. సో ఇంకా మేము ఏంటంటే ప్రసాదం టికెట్ తీసేసుకొని లడ్డు అండ్ పులిహోర తీసుకున్నాము. సో ఇదైతే ప్రసాదం కౌంటర్ అనమాట. సో లేడీస్కి, జెంట్స్కి సపరేట్గా ఉంటుంది. మనకి ఇక్కడ అభిషేకం లడ్డు కూడా దొరుకుతుంది. మనము ఇంకా మేమైతే పులిహోర, లడ్డు తీసేసుకున్నాము. ప్రసాదం ఇక్కడ తీసేసుకున్నాం కదా, ఇక్కడ ఇంకా తినేసాము. ఇక్కడ మళ్ళీ కొంచెం ఏంటంటే ఫ్రీ టైం ఉందని చెప్పేసి కొన్ని ఫొటోస్ దిగాము. ఫొటోస్ చూడండి ఎంత బాగా వచ్చేసాయో. పైన మొత్తం లైక్ చేయండి మా వీడియో నచ్చినట్లయితే.